మీరు బాగా గుర్తుపెట్టుకోండి, లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అని అంటే మనం చేసేటువంటి పనిలో కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మన జీవితంలో సక్సెస్ అవుతాం. ఒక మనిషి లైఫ్ లో ఫెయిల్యూర్ అవుతున్నాడు అని అంటే దానికి కారణం అతని జీవితంలో కన్సిస్టెన్సీ అనేటువంటి రొటీన్ లేకపోవటం వల్లే ఆ విధంగా సక్సెస్ అవ్వకపోవడానికి కారణాలు ఎక్కువగా ఉంటాయి. అసలు ఈ కన్సిస్టెన్సీ ఎందుకు మిస్ అవుతుందో తెలుసా? ప్రాబ్లం మనలో కాదు, మన ప్యాటర్న్ లో ఉంది. ఆ ప్యాటర్న్ లో మొదటి కారణం క్లారిటీ లేకపోవటం. ఏం చేయాలి, ఎంత చేయాలి, ఎప్పుడు చేయాలి, అలాంటి క్లియర్ ప్లాన్ లేకపోతే మైండ్ కన్ఫ్యూజ్ అవుతుంది. రెండవ అతిపెద్ద కారణం టూ బిగ్ గోల్స్. ఒక్కసారిగా అన్ని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం. అంటే ఓవర్ నైట్ లో సక్సెస్ వచ్చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాం, కానీ మూడో రోజుకే గివప్ చేసేస్తాం. కాబట్టి స్మాల్ స్టెప్స్ ఎప్పుడు బిగ్ విన్ కి దారి తీస్తూ ఉంటాయి. మూడవ అతిపెద్ద కారణం ఎనర్జీ డ్రైన్. స్ట్రెస్, స్లీప్ ఇష్యూస్, ఓవర్లోడ్. బాడీ లో పవర్ లో ఉంటే హ్యాబిట్ కంటిన్యూ కావడం చాలా కష్టం. నాలుగో అతిపెద్ద కారణం వెంటనే ఫలితం రాకపోవడం. ఫాస్ట్ రిజల్ట్స్ కల్చర్. స్లో చేంజెస్ చూడగానే చాలా మంది డ్రాప్ అయిపోతూ ఉంటారు. ఐదవ కారణం బిజీ లైఫ్. వర్క్ ప్లస్ ఫ్యామిలీ ప్లస్ రెస్పాన్సిబిలిటీస్, దట్ ఈస్ ఈక్వల్ టు హెల్దీ హ్యాబిట్స్. అటువంటి వాటికి అవకాశం లేకపోవడం. ఆరవ కారణం అకౌంటబిలిటీ లేకపోవడం. మనల్ని ఎవరూ అడగకపోతే బ్రెయిన్ వెంటనే ఎక్స్క్యూజెస్ రెడీ చేసిస్తుంది మనకి. కాబట్టి అకౌంటబిలిటీ ఈక్వల్ టు ఎవరో చెక్ చేస్తారు, మీరు మారతారు. అప్పుడు కన్సిస్టెన్సీ ఆటోమేటిక్ గా బిల్డ్ అవుతుంది. ఎంటైర్ సక్సెస్ ఫార్ములా మనకేం సూచిస్తోంది అనంటే స్మాల్ ప్లాన్స్ ప్లస్ స్మాల్ స్టెప్స్ ప్లస్ అకౌంటబిలిటీ ప్లస్ సపోర్ట్ సిస్టమ్.